సాధారణంగా మనం ఇప్పటివరకు ఇన్కమ్ ట్యాక్స్ పేరు విని ఉంటాం. అలాగే సర్వీస్ ట్యాక్స్ అని, గూడ్స్ ట్యాక్స్ అని, ఇకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ అని ఇవన్నీ మనం వినుంటాం. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ మధ్య కాలంలో బీ ట్యాక్స్ అనేది తెర మీదకి వచ్చింది. ఇంతకీ ఈ బీ ట్యాక్స్ అంటే ఏంటి? ఈ బీ ట్యాక్స్ అనేది సామాన్యుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది? అసలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం యొక్క మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఎల్పిడిఓ వ్యవస్థాపకులు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయినటువంటి మల్లేశ్వరి భరత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పటి వరకు సాధారణంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది విన్నాం, ప్రాపర్టీ ట్యాక్స్ అనేది విన్నాం, గూడ్స్ ట్యాక్స్ అనేది విన్నాం, సర్వీస్ ట్యాక్స్ అనేది విన్నాం, కస్టమ్స్ ట్యాక్స్ ఇవన్నీ వింటూ వస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో బీ ట్యాక్స్ అనేది ఒకటి తెర మీదకి వచ్చింది. ఇంతకీ ఈ బీ ట్యాక్స్ అంటే ఏంటి? ఈ బీ ట్యాక్స్ ప్రభావం సామాన్యుల మీద ఎలా ఉండబోతుంది? అలాగే అసలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? రైట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇవన్నీ కూడా సామాన్యునికి అందని ద్రాక్షగా మారిపోయిందండి. సో ఇవాళ మీరు ఎక్కడ అయినా కూడా హైదరాబాద్లో కానివ్వండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో కానివ్వండి, మీరు ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా కోటి, లేకపోతే ఒక విల్లా తీసుకోవాలన్నా కూడా 2-3 కోట్లు అంటున్నారు. సో అది సింపుల్గా మాట్లాడేస్తున్నారు బిల్డర్స్. సామాన్యుడికి ఇది అందుబాటు ధరలో ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా సింపుల్గా మాట్లాడేస్తున్నారు. సో మనం మాట్లాడుకున్నట్టుగా ఇవాళ గోల్డ్ కొనాలన్నా లేకపోతే ల్యాండ్ కొనాలన్నా అసలు ఎలా అంటే వాటి గురించి ఆలోచించాలన్నా కూడా సామాన్యుడు ఒకప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా కూడా కొనే స్థితిగతిలో ఉండేది. ఇప్పుడు మామూలుగానైతే సర్వసాధారణంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఒకసారి తను ఇన్వెస్ట్మెంట్ చేశాడు అంటే లైఫ్ టైం ఈఎంఐ కట్టాల్సినటువంటి పరిస్థితి. అలానే ఐటీ ఎంప్లాయీస్ అయినా కూడా సేమ్ అదే మాదిరిగా ఉంది. సో ఇప్పుడున్నటువంటి తరుణంలో ఓవర్ మార్కెటింగ్, ఓవర్ స్ట్రాటజీస్, ఓవర్ అడ్వర్టైజ్మెంట్, డిఫరెంట్ యాంగిల్స్లలో కస్టమర్ని అట్రాక్ట్ చేసే విధంగా ఇవాళ బిల్డర్స్ చేస్తున్నటువంటి విన్యాసం ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, హోర్డింగ్స్ కానివ్వండి, భారీ స్థాయిలో సెలబ్రిటీస్తోనే అడ్వర్టైజ్మెంట్ చేయడంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి కూడా అదంతా లాస్ట్కి ఎవరిపైన పడుతుందండి? సామాన్యుడి పైన పడుతుంది. ఎగ్జాక్ట్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక కూల్ డ్రింక్ తయారవ్వడానికి 2-3 రూపాయలు అవుతుందండి. కానీ దానికి గల అడ్వర్టైజ్మెంట్ ఖర్చు కానివ్వండి, లేకపోతే ఆ యొక్క మార్కెటింగ్ సెటప్ కానివ్వండి, అదంతా మన దగ్గరకు వచ్చేసరికి 20 రూపీస్ ఛార్జ్ అవుతుందండి. ఆ గ్యాప్ ఎంత ఉందండి? 15 to 18 రూపీస్ గ్యాప్ అనేది ఏది? అదంతా కూడా మార్కెటింగ్కే యూజ్ చేస్తారు, అదంతా కూడా పబ్లిసిటీకే యూజ్ చేస్తుంటారు. సో అలాంటి పరిస్థితిని మనం ఇవాళ రియల్ ఎస్టేట్లో కూడా చూస్తున్నాం. సో ఇవంతా కూడా లాస్ట్కి వీళ్ళు ఇన్ని అడ్వర్టైజ్మెంట్ చేసి, ఇన్ని కార్యక్రమాలు చేసి లాస్ట్ ఎవరిపైన పెడతారండి? సామాన్యుడు, ఇన్వెస్టర్ పైనే కదా లాస్ట్ పెట్టేది. సో నేను చెప్పేది ఏంటంటే అండి, ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చే రేట్స్, ఒక 15 ఏళ్ల తర్వాత వచ్చే రేట్స్ కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నటువంటి హైదరాబాద్లో మీరు ఇప్పుడే తీసేసుకుంటున్నారు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ మనం ఒక్కసారి మాట్లాడుకోవాలండి సార్ ఈ విషయానికంటే ముందు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ అనేది పోర్ట్ సిటీ కాదు, అంటే సముద్రం ఏం లేదండి. తెలంగాణ చుట్టూ కూడా ఏంటంటే అప్ టు ఇటు ఆదిలాబాద్ నుంచి అమలా జోగులాంబ వరకు, లేకపోతే ఇక్కడ మనము నిజామాబాద్ నుంచి ఏమంటారు కోదాడు వరకు కూడా సిటీ ఎక్స్పాండ్ కావచ్చండి. ఇవాళ ఇక్కడ మనకు సముద్రం ఉంది, ఇక్కడికి ఆగిపోతుంది అన్నట్టు కాదండి. ఇది ఎక్స్పాండ్ అవుతూ 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 వెళ్తుంటుంది. ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సినటువంటి విషయం. విత్ ఇన్ ద సిటీ కన్నా అవుట్స్కట్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు చూస్తే. మీరు ఒకసారి బాగా పరిశీలించి చూడండి మీరు ఈ విషయాన్ని. సో ఇప్పుడు ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డరు తన విల్లా ప్రాజెక్ట్ కానివ్వండి, ఒక హై రైజ్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇది అయిపోగానే నెక్స్ట్ ఇంకో ప్రాజెక్టు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ తీసుకున్న వాళ్ళ ప్రైస్ వాల్యూ ఏదైతే ఉందో అది 1.5 కోటి 2 కోట్లు పెట్టి తీసుకుని ఉంటారు. ఇంకొక 5 కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ తను లాంచ్ చేస్తాడు. ఇక్కడ ఎవరైనా రీసేల్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇది ప్రాక్టికల్గా చెప్తున్నానండి, ఇక్కడ ఎవరికైనా రీసేల్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీరు 1.5 crore పెట్టేసేసి ఒక 150 గజాలు 2 గజాలు 200 స్క్వేర్ యార్డ్స్లో మీరు ఒక విల్లా తీసుకున్నారనుకోండి,
కన్స్ట్రక్షన్ వాల్యూ అనేది ఒక 20 years తర్వాత దాన్ని జీరో అయిపోతుందండి, Hmm. ఆర్ఎల్స్ నామినల్గా ఉంటుంది. మీరు ఓన్లీ యూఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ల్యాండ్. Hmm. సో ఆ ల్యాండ్ అనేది ఇవాళ మీకు 40,000కి తీసుకోవాల్సినటువంటి ల్యాండ్ మీరు 1,50,00,000 పెట్టేసేసి ఒక విల్లా ప్రాజెక్ట్ మీరు తీసుకునేసి ఓ 20 years తర్వాత మీ 200 square yardsకి ₹1,00,000 అయింది అనుకుందామండి ల్యాండ్ వాల్యూ. అంటే మీది ఎంత ఉంది, 2 crores మీ ప్రాపర్టీ వాల్యూ అయి ఉంటుంది. సో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి సమాంతరంగా ఉంది నేను చెప్పదలుచుకుంది. ఓకే. సో దీంట్లో ఇంత క్లారిటీగా నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇవాళ వీళ్ళు అమ్మడానికే ఇంత కష్టపడుతున్నారు. రీసేల్ ఫ్లాట్స్ అంటే వీళ్ళు కొన్న వాళ్ళు మళ్ళీ రీసేల్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కమ్యూనిటీ వైజ్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీలలో మళ్ళీ దాని తర్వాత వాళ్ళ దగ్గరికి మళ్ళీ రీసేల్కి మళ్ళీ అప్రోచ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నిటిని ఎలా అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక సరైనటువంటి కన్సల్టెన్సీని మీరు అప్రోచ్ అవ్వాలి. మొన్న రీసెంట్గా ఒక అతను ఇలాగే ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ చేశారండి. తనకు వచ్చిన మ్యారేజ్ డౌరీలో ప్లాట్ వచ్చిందనమాట. వాళ్ళు ఒక 6 years బ్యాక్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో గృహప్రవేశానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ హై రైజ్ అపార్ట్మెంట్ చూసేసి లేదు మనం కూడా ఇదే కొనుక్కోవాలి అనేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్ని సేల్ చేసి హై రైజ్లో ఓటీపీలో తీసుకున్నారు. ఇవాళ ఇంతవరకు కూడా హ్యాండ్ ఓవర్ కాలేదు. బట్ ఇవాళ ఆ ప్లాట్ అక్కడ ఉంటే కనుక 4 to 5 times ఇంక్రీజ్ అయ్యేది ల్యాండ్. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు ఆలోచించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనము రాంగ్ డిసిషన్ తీసుకున్నాము, రైట్ డిసిషన్ తీసుకున్నాము అనే దానిపైన ఆలోచించేదానికంటే మొదలు ఏంటంటే ఒక ప్రాపర్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళను, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు తెలుసుకునేసి ఏది తీసుకుంటే బాగుంటుంది, ఏది తీసుకోకపోతే బాగుంటుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయండి. విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయి, గేటెడ్ కమ్యూనిటీస్ అనేసి హైరైజ్ కమ్యూనిటీస్ వచ్చాయి, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఆలోచించుకునేసి ఎటువంటి వాటిపైన ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో మీరు చూడండి, హైరైజ్ అపార్ట్మెంట్స్లో 2000 SFT 2200 SFT క్రాస్ అయింది అనుకోండి, 2000 SFT క్రాస్ అయింది అనుకోండి, GST ట్యాక్స్ అప్లికబుల్ ఉందండి. ఇవాళ ఈఎంఐతో ఈక్వల్గా ఒక్కొక్కసారి ఆలోచిస్తే మనకు ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉన్నాయండి. సో కొనుక్కున్న తర్వాత మనం సొంతింట్లో ఉంటున్నామో అద్దెంలో ఉంటున్నామో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారండి. ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించి చెప్తున్నటువంటి విషయం. సో ఇవన్నిటికీ మీరు ఒక పరిష్కారం కావాలని అనుకుంటే మటుకు అన్ని విధాలుగా కూలంకుషంగా వాట్ ఈస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్, వేర్ టు ఇన్వెస్ట్, వేర్ నాట్ టు ఇన్వెస్ట్ అనే దానిపైన అంటే కొన్ని విషయాలు ఏంటంటే మనం స్క్రీన్ ముందు మాట్లాడచ్చు, కొన్ని మాట్లాడలేవండి. సో ఇవాళ ఏంటంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ రానున్న నెక్స్ట్, ఎందుకంటే వీళ్ళు అమ్ముకోవడానికే ఇంత కష్టపడుతున్నారు, రేపు మనం రీసేల్ చేయాలంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనేసి మీరు ఆలోచించుకోవాలి. అది ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది. సో ఈ బీ ట్యాక్స్ అనేది ఏంటంటే అండి, బిల్డర్ తీసుకుంటున్నటువంటి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు కానివ్వండి ఇవన్నీ కూడా లాస్ట్కి కస్టమర్ పైనే పడుతుంది. మీరు అందమైన బ్రోచర్ ఇప్పటి వరకు లేని బీ ట్యాక్స్ కొత్తగా తెరమేనికి ఎందుకు వచ్చిందంటారు? ఇది ఈ ట్యాక్స్ అనేది అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు అదే చెప్పాను కదా, ఒక 5 రూపీస్లో అయ్యే థమ్స్అప్ కాస్ట్ మనం ఈ అడ్వర్టైజ్మెంట్ అనేసి ఇవ్వనేసి దాన్ని 20 రూపీస్ దాకా తీసుకునేసి మార్కెటింగ్ స్ట్రాటజీగా వెళ్తున్నటువంటి తరుణంలో ఈ బీ ట్యాక్స్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నారు అంతే తప్ప వేరేది ఏంటండి. సో ఇట్స్ అల్టిమేట్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది సామాన్యులకి ఇప్పుడు అందుబాటులో లేని పరిస్థితి ఉంది, సామాన్యులకి అందరినీ ద్రాక్షలాగా మారుతుందని చాలా మంది భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు మళ్ళీ బీ ట్యాక్స్ అనేది కనుక తెరమేనికి తీసుకొస్తే అది బాధితుల మీద అంటే సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఇంకా ప్రభావాన్ని చూపించేటువంటి ఆ పరిస్థితి ఉంటుంది కదా. దానివల్ల రియల్ ఎస్టేట్లో గతంలో ఉండేటువంటి సేల్స్ కంటే కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. 100% అండి. ఇవాళ ప్రతి ఏ రియల్ ఎస్టేట్ ఆఫీస్ వెళ్ళినా కానీ కూడా రియల్ ఎస్టేట్ ఓనర్ తన గుండెలపైన చేయబెట్టుకునేసి నాది 100% నేను సేల్ చేశానని చెప్పే స్థితి లేదు. ఎందుకంటే కొన్ని విషయాలు మనం మాట్లాడచ్చు, కొన్ని విషయాలు మనం మాట్లాడలేం కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ ఇట్స్ కంప్లీట్లీ వాళ్ళు ఎలా ఉందంటే ఒక రోప్ పైన దే ఆర్ వాకింగ్ అనే రోప్. సో ఆ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు ఈ ఓవర్ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఏమైపోతుందంటే ఇదంతా కూడా భారం అనేది సామాన్యుని పైన పడిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో సామాన్యుని పైన ఎప్పుడైతే సామాన్యుని పైన భారం పడ్డ తర్వాత ఏమైపోతుందంటే అండి, ఇది ఏంటంటే ఈ హైప్ క్రియేట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే 10 years 15 years తర్వాత వచ్చే రేట్స్ అన్నీ కూడా ఇప్పుడే క్యూములేట్ చేసుకునేసి మీరు తీసుకుంటున్నారు. సో అది వాళ్ళు రీసేల్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఫ్లాట్స్ మీరు ఇక్కడ ఏంటండి, ఇప్పుడు మన స్టూడియో దగ్గర నుంచి ఒక 5 kilometers కాదండి, ఒక 5 అడుగులు వేస్తున్నా అంటే మీరు 4 lanes మారారనుకోండి, ప్రతి ఇంటికి ఒక ఫ్లాట్ ఫర్ సేలో
అపార్ట్మెంట్ మీరు చూడండి, ప్రతి అపార్ట్మెంట్కి ఒక ఫ్లాట్ ఫర్ సేల్ లేకపోతే టూలెట్ బోర్డో మీకు కనబడుతుంది. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎవ్రీవేర్ మెట్రో సిటీస్ మీరు ఎక్కడ తీసుకున్నా కూడా. ఎందుకంటే ఓవర్ హైప్ క్రియేట్ చేసేసారు మార్కెట్ని, ఓవర్ హైప్ క్రియేట్ చేసేసారు. సెకండ్ హ్యాండ్ వాల్యూస్ని పడిపోయాయి. ఈ ఫస్ట్ హ్యాండ్ మార్కెటింగ్ వల్ల ఏమైపోతుందంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్ వన్ పడిపోయాయి. ఎవరు తక్కువకైతే అమ్మట్లేదు అలా అనేసి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్ వైజ్ ఏమైపోతుందంటే అక్కడ వాళ్ళకి సేల్ అవ్వట్లేదు. సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంతగా లేదండి, సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంతగా లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్డివైడెడ్ షేర్ అనేసి ప్రాపర్టీ వాల్యూని బేస్ చేసుకునేసి అమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ ఎవరైనా కానీ కూడా రేపు మనమైనా కూడా మన ప్రాపర్టీ అమ్మాలనుకుంటే ₹1 ఎక్కువకే అమ్ముతాం కదా. ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ₹1,00,00,000 పోతుంది కదా, మాది ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్, సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ 80 lakhs మేము ఇస్తున్నాం అని అంటే అయితే దేర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ 20 lakhs ఓన్లీ. సో ఈ 20 lakhsకి నేను ఎందుకు సెకండ్ హ్యాండ్ తీసుకుంటాను, ఫస్ట్ హ్యాండ్ తీసుకుంటాను అనేసి ఫస్ట్ హ్యాండ్కి వెళ్తున్నారు. ఓకే. సో సెకండ్ హ్యాండ్ మార్కెట్ గురించి నేను చెప్తున్నాను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆల్రెడీ ఒక 10 years తర్వాత వచ్చే ఇన్వెస్ట్మెంట్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు. సో మీరు ఓవర్ హైప్గా మీరు ఆలోచించి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అనేది చెప్పడం నా ప్రయత్నం అండి. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ కూడా ప్రాపర్గా మీరు మొన్నే రీసెంట్గా మనకు తెలిసిన అతను చందు అనేసి ఒక అబ్బాయి చాలా కష్టపడి తను పోగు చేసుకునేసి ఒక చిన్న ప్లాట్ కొందామనేసి ఆలోచించాడు. సరే తక్కువకు వస్తుంది కదా అనేసి తప్పటడుగులు వేసాడు. ఓకే. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత పేమెంట్ కట్టిన తర్వాత ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. సో కొన్ని 100 సార్లు మనం హెచ్చరించినా కానీ కూడా ఇలాంటి తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. బికాస్ వాళ్ళకి అవగాహన రాహిత్యం వల్ల, ఇది మనకు దొరకదేమో అనే ఆలోచన వల్ల, ఎవరితోనైనా చెప్తే ఏమనుకుంటారో అనే దీనిలో కూడా కొంతమంది తప్పటడుగులు వేసేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి క్రమాన్ని మీకు గుర్తు చేస్తున్నానండి. సో యూ హ్యావ్ టు టేక్ ఎ ప్రాపర్ అడ్వైస్. ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరనో లేకపోతే సర్టిఫైడ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ దగ్గరనో పూర్తిగా ఏరియా పైన ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మీరు కలిసి నిర్ణయం తీసుకుంటే మీరు ఎలాంటి నష్టపోరనేది నా ప్రయత్నం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.